హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. మనం డైలీ లైఫ్లో మిస్ అవుతుంది ఏంటి? పీస్ఫుల్ లైఫ్. ఎస్, హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్స్ అన్నీ ఎక్కువైపోయాయి. సో ఎక్కడ పీస్ఫుల్ నేచర్ కనిపిస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి హైదరాబాదీస్ చాలా మంది వెతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం హైదరాబాద్ టు వరంగల్ హైవే జస్ట్ 5 minutes డిస్టెన్స్లో తాజ్ లక్ష్మీస్ ఎన్క్లేవ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేరా అండ్ డిటిసిపి అప్రూవ్డ్ తో ఈ వెంచర్ ని వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. చాలా చాలా తక్కువ బడ్జెట్ అండి. తొందరపడండి. ఎందుకు అనంటే ఇందులో కాటేజెస్, విల్లాస్ అండ్ రెంటల్ ప్లాట్స్ అండ్ రెంటల్ ఫ్లాట్స్ ఇలా ఏది కావాలంటే అది అందుబాటులోకి చాలా చాలా చీప్ ఇన్వెస్ట్మెంట్ తో ఇక్కడ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో అన్ని సాధ్యమే మన లైఫ్ లో డబ్బుంటే, కానీ అసాధ్యమైంది మాత్రం పీస్నెస్. అలాంటి పీస్ఫుల్ లైఫ్ ఇక్కడికి వస్తే మీకు దొరుకుతుంది అని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అలా ఈ వెంచర్ని ఏర్పాటు చేశారు. చుట్టూ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా చాలా పచ్చని గ్రీనరీ, అద్భుతంగా పొలాల మధ్యలో ఏర్పాటు చేయబడిన ఈ వెంచర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్. సో మనం లోపలికి వచ్చేసాం. ఎంట్రన్స్ లో చెప్పినట్టుగానే అందమైన ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఉన్న వెంచర్ ఇది. మీ అందరికి ఇక్కడికి దగ్గరకు వస్తే అర్థమవుతుంది ఇది ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందమైన వెంచర్. ఎందుకు అనంటే ఏదైనా మనకి చూస్తే ఆ ఫీల్ ని మనము ఎంజాయ్ చేస్తాం. ఆ వైబ్ అలా ఉంది. వరంగల్ అండ్ హైదరాబాద్కి మధ్యలో, అంటే ఇది చిన్నకందుకూరు విలేజ్కి నియర్ 4 kilometers దూరంలో ఉన్న అద్భుతమైన వెంచర్ ఇది. గుప్తాస్ లక్ష్మీస్ ఎన్క్లేవ్ ఎక్సలెన్షియా ప్రాపర్టీస్కి సంబంధించి దిస్ ఈజ్ 8th వెంచర్. ప్రస్తుతం మనతో పాటు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అశోక్ లింగాల గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మేము ఫ్రీక్వెంట్గా వరంగల్ హైదరాబాద్ జర్నీ చేస్తూ ఉంటాం. ఎప్పుడు బోర్డు కనిపిస్తూ ఉంటుంది, డిటిసిపి అప్రూవ్, రేరా అప్రూవ్ అండ్ ఈ మల్టిపుల్ కాంబినేషన్, అంటే కాటేజెస్, విల్లాస్, రెంటల్ ప్లాట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్, కంప్లీట్లీ ఒక గ్రీనరీ థీమ్ తో దీన్ని మీరు ఏర్పాటు చేశారు అనేది ఈ రోజు లోపలికి వచ్చి చూస్తే గానీ దీని అందం మాకు అర్థం కావట్లేదు. రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ లొకేషన్ సార్. అసలు దీనికి సంబంధించి అండ్ ఇది మీరు చేస్తున్న 8th వెంచర్ కూడా ఎక్సలెన్షియా ప్రాపర్టీస్ నుంచి. ఒక్కసారి మా ఆడియన్స్ కి మీ మాటల్లో అసలు ఇక్కడ ఎందుకు కొనాలి మేడం? ఇక్కడ ఎందుకు కొనాలి అంటే, మీకు డిస్టెన్స్ పరంగా చూస్తే హైవేలో ఉంటాము. వరంగల్ హైవేకి ఓన్లీ 3.9 kilometer డిస్టెన్స్లో ఉంటాము. ప్లస్ మనము టోటల్ గేటెడ్ కమ్యూనిటీ మేడం. ఇక్కడ ఈ సైట్ వచ్చేసి టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఇస్తా ఉన్నాం. మనం డిటిసిపి అనేటప్పటికీ ఓన్లీ ఫెన్సింగ్ ఉంటేనే సరిపోతుంది, మాకు అప్రూవల్ వచ్చేస్తుంది. కానీ మేము ఇక్కడ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే డిటిసిపి వాళ్ళు అడిగే ఫెసిలిటీస్ కాకుండా ఇంకొక 15+ ఎమ్యూనిటీస్ మనం ఇక్కడ ఇస్తా ఉన్నాం. అవేంటి అంటే కనుక, మనం ఎగ్జాంపుల్ కొన్ని చెప్తే చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తా ఉన్నాం. తర్వాత మనము వైర్ ఫెన్సింగ్ ఒకటి ఇస్తా ఉన్నాం. పైనుంచి మొత్తం సోలార్ ఫెన్సింగ్ ఇస్తా ఉన్నాం. సోలార్ ఫెన్సింగ్ దాంతో పాటుగా ఇక్కడ మొత్తం టోటల్ ఒక స్విమ్మింగ్ పూల్ మొత్తం. ఇక్కడ మన దగ్గర ప్లాట్ తీసుకున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రకృతి ఒడిలో సేద తీరడం కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం ఒక 10 bedrooms ఇస్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎప్పుడు ఒక 10 ఫ్యామిలీలు ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలకు వచ్చేసి వాళ్ళు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఒకటి సపరేట్ చేస్తూ ఉన్నాం. తర్వాత స్విమ్మింగ్ పూలు వాళ్ళకు సపరేట్గా, చిన్నపిల్లలకు ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తూ ఉన్నాం. తర్వాత అవుట్డోర్ గేమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేడం. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడం కోసం, వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం అవుట్డోర్ గేమ్స్ కూడా మనం ఇస్తా ఉన్నాం. అవుట్డోర్ గేమ్స్లో వచ్చేసి బ్యాడ్మింటన్ అండ్ బీచ్ వాలీబాల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేడం. దాంతోపాటు ఒక క్రికెట్, క్లోజ్డ్ క్రికెట్, నెట్ క్రికెట్ ఉంటుంది కదా, అది కూడా ఒకటి ఇక్కడ మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం వాళ్ళ కోసం. అంటే మా కస్టమర్స్ కోసం వాళ్ళు వచ్చి సేద తీరడం, హ్యాపీగా ఒక రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళిపోవడం కోసం అది క్రియేట్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, యాదాద్రి టెంపుల్కి జస్ట్ ఓన్లీ మనం 10 minutes డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. అంటే నియర్ బై, చాలా దగ్గర ఉంటది. ఒకవైపు యాదాద్రి, ఒకవైపు స్వర్ణగిరి, 2 combinations ఇక్కడ ఉన్నాయి సార్. మీ వెంచర్ కి చాలా దగ్గరగా ఉంది మేడం. 100%. వాళ్ళు వచ్చినప్పుడు ఒక టెంపుల్ దర్శనము ఒక ఎత్తు అయితే, టెంపుల్ దేవాలయం దర్శనం ఒక ఎత్తు అయితే, మన సైట్ లో ఉండాలి 100%. ఇక్కడ ఒక 2 days 3 days అట్లా మేము ఇక్కడ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అనే ఒక విధానం ఇక్కడికి రాగానే వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది మేడం. 100% అది క్రియేట్ చేస్తాం
చేస్తా ఉన్నాం అన్నమాట ఓకే కస్టమర్స్ కి. సార్ ఇప్పుడు చాలా చోట్ల వెంచర్స్ వేస్తూ ఉంటారు, అట్రాక్టివ్ ఆఫర్స్ పెడతా ఉంటారు, అండ్ సేల్ అవ్వడం కోసం వాళ్ళు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్ ప్రమోషన్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసి అలా ఫేక్ యాడ్ క్యాంపెయిన్ కానీ ఒక అంటే అట్రాక్ట్ చేయడానికి మీరు మార్కెట్ స్టన్స్ ఏమీ చేయలేదు. చాలా జెన్యూన్ గా కస్టమర్స్ కి మీరు ఏమి ఇస్తున్నారో ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నది చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కస్టమర్ల యొక్క నమ్మకాన్ని గ్రాప్ చేయడం కోసమేనా ఇది? అయితే ఏం లేదు మేడం, ఒక్కటే విషయం ఇక్కడ మీరు గ్రహించాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే నవ్వే డేస్ ఏమైపోయిందంటే గూగుల్లో కానీ ఏది సెర్చ్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి తెలిసిపోయే విధంగా ఉంది. ఇప్పుడు మాకు డిటిసిపి అప్రూవ్డ్ వచ్చింది అని చెప్పగానే కూర్చొని కొట్టేస్తే మొత్తం దీనికి సంబంధించి సైట్ టోటల్ డీటెయిల్ మొత్తం వాళ్ళ ముందు ఉంటుంది. మనం అక్కడ అబద్ధం చెప్పడానికి కానీ ఇంకోటి మాట్లాడడానికి కానీ ఇక్కడ లేదు, అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు హైయెస్ట్ ఒక హైలైట్ చెప్తా ఈ సైట్ గురించి. ఈ సైట్ కు జస్ట్ పైనుంచి పై భాగం నుంచి అంటే మనం ఇన్నర్ సైడ్ అవుతాము, ఈ సైట్ పైనుంచి RRR వెళ్తా ఉంది. ఇది మెయిన్ చాలా పెద్ద హైలైట్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టింది, నిర్ణయం తీసుకుంది RRR కి. మేడం, ఇది ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా అంగీకరించారు. దానికి సంబంధించి ఆల్రెడీ వర్క్ కూడా చాలా వేగంగా శరవేగంగా నడుస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నార్త్ సైడ్ స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపే వస్తుంది వర్క్ కూడా, ఇటువైపే వస్తుంది. అంటే ఫస్ట్ టచ్ అయ్యేటువంటి సైట్ మనదే, అంటే మేమని కాదు, ఈ ఏరియా టచ్ అవుతుంది అన్నమాట. మా కస్టమర్స్ నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మా 600 కస్టమర్స్ కూడా అందరు కూడా హ్యాపీగా వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అతి త్వరలో డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అది మేము డబుల్ అవుతుంది సార్, ఒక 2 years లో డబుల్ అవుతుంది అని కూడా మేము చెప్పి ప్లాట్లు అమ్మొచ్చు, అది కూడా మేము చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ని బేస్ చేసుకోండి, దానికి మేమేమి ఇస్తున్నాం అనేది చూడండి, ఇది మాట్లాడుతా ఉన్నాం కస్టమర్ తోటి. ఇంకోటి ప్రీవియస్ ప్రాజెక్టులలో కూడా మేము వాళ్ళు కస్టమర్ కాటేజీలు వాళ్ళు కట్టించుకుంటే ఆ కస్టమర్ కాటేజ్ కి సంబంధించి మేము రెంటల్ ప్లాన్ పెట్టాం మేడం. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఇప్పుడు ఎక్కడో బెంగళూరు నుంచో లేదంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి రెంట్ కుంది అని అంటే ఇంత అద్భుతమైన వెకేషన్ లో వాళ్ళు రెంట్ కుండి వెళ్ళొచ్చు, ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా చాలా దగ్గర ఇది. అవును మేడం, 100% చాలా నియర్ ఉంటాం మనం. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 8th వెంచర్ మేము చాలా తక్కువ కాలంలో 8th వెంచర్ పూర్తి చేసుకున్నాం. చాలా చాలా తక్కువ కాలం అంటే ఓన్లీ ఒక 3 to 3.5 years లో 8వ వెంచర్లకు వచ్చాం. అన్ని కూడా పెద్ద వెంచర్సే. ఇది సెకండ్ డిటిసిపి వెంచర్ మేడం మా కంపెనీది. మిగతా అన్ని కూడా మేము ఫామ్ ల్యాండ్స్ చేసాం. ఫామ్ ల్యాండ్స్ లో ప్రతి సైట్ లో కూడా విత్ స్విమ్మింగ్ పూల్స్, ఆ డెవలప్మెంట్ కానీ అది కానీ అన్ని రకాల ఈ రోజు వెళ్ళినా కూడా సేమ్ ఉంటుంది మేడం. ఇంకోటి ఏంటంటే మేము ఏ సైట్ నైనా సరే వేయడము వదిలేయడం ఉండదు. సపరేట్ ఇక్కడ ఒక 2 కుటుంబాలను పెడతాం ప్రతి సైట్ కు కూడా. ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ చూడొచ్చు మనం. అక్కడ వర్కర్స్ కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి సపరేట్ కన్స్ట్రక్షన్ చేస్తాం మేడం. 24 hours ఒక డెడికేటెడ్ సూపర్వైజర్ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు తను కూడా. ఇక్కడే ఉండి మొత్తం సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. ప్రతి సైట్ లో కూడా మనం ఒక 12 types ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెడతాం, దాంతో పాటు రెడ్ శాండిల్ ప్లాంట్ పెడతాం. ఎందుకంటే ఎప్పుడైతే సైట్ ను ఊరికే వదిలేస్తే మెయింటెనెన్స్ ఉండదు, సైట్ పిచ్చి మొక్కలు కూడా పిచ్చి మొక్కలు పెరుగుతాయి. కాబట్టి మనం మొక్కలు ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్ కానీ రెడ్ శాండిల్ ప్లాంట్ పెట్టడం తోటి ఏమవుతుందంటే ఆల్టర్నేట్ గా మనం మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం మేము చేసినటువంటి ఒక డిఫరెంట్ థింకింగ్ అనమాట. డిఫరెంట్ ఇక్కడ ప్రతి వెంచర్ కి చూసాను సార్, బిట్స్ కి మార్కింగ్ ప్లాట్ మార్కింగ్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ ట్యాపింగ్ వచ్చేసింది, ఫెన్సింగ్ వచ్చేసింది, సోలార్ వచ్చేసింది, అండ్ త్రూ అవుట్ ద లేఅవుట్ మనం ఎక్కడ చూసినా కూడా కన్ఫ్యూజన్ ఉండదు. పక్కగా ఈరోజు చూసుకొని మనది ఇది నాది అనుకొని పోతే ఒక 10 ఏళ్లకు వచ్చినా కూడా ఈ నెంబర్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఉండదు. అలా పిల్లర్ మార్కింగ్ కూడా చేసి పెట్టారు. చాలా చాలా బాగుంది సార్. మేడం మీరు చూస్తే కనుక ఫుట్పాత్ మీద కూడా మీకు ఆల్రెడీ మనం టైల్స్ వేసాం మేడం. అవును, ఇంత బాగా మీకు టైల్స్ చేయడము ఇది ఎక్కడ కూడా మీకు ఉండదు. ప్లస్ మళ్ళీ ప్రతి ప్లాట్ కి ఎంట్రన్స్ లో వాళ్ళు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు పగలగొట్టకుండా ముందే మనం వదిలేసినాం ప్లేస్ కూడా.
ఎంట్రెన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అండ్ ఇమ్మీడియట్లీ. ఇంకొకటి ఏంటంటే గ్రీనరీకి ఒక స్పేస్ వదిలారు, ఫుట్పాత్ కి ప్లేస్ వదిలారు, అండ్ దాని వెనక అవతల మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. సార్ చుట్టూ నాకు ఎక్కడ కూడా ఇల్లు కనిపించట్లేదు సార్, ప్రస్తుతం మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. అసలు హైదరాబాద్ వాళ్ళకి ఇంకేం కావాలి కాంక్రీట్ జంగల్ లైఫ్ లో? తినడానికి కడుపుండా తిండి అండ్ వీకెండ్స్ లో ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి అంటే దట్ ఈస్ కేర్ ఆఫ్ ఫర్ గుప్తాస్ లక్ష్మి ఎన్క్లేవ్. 100% చెప్పుకోవచ్చు మేడం, 100%. ఏదైతే గ్రీనరీకి మేము 100% సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులం మేడం. ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా 100% ఒక క్లారిటీతో ముందుకెళ్తా ఉన్నాం మేడం. సార్ ఇప్పుడు నేను వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే మీ ద్వారా, మీ పర్సన్స్ ద్వారా, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ చూసాను సార్. అసలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టొద్దు, మొత్తం దుకాణం బంద్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ కంపెనీలను ఎత్తిపోతున్నాయి, అసలు ఎవడు కొనేటోడు లేడు, అసలు ఎవరు కొంటారు ఈ టైంలో, ఇట్స్ బ్యాడ్ టైం ఫర్ ఇన్వెస్ట్